నమస్తే, నేను ప్రియా. జీవీఆర్సీ న్యూస్కి స్వాగతం. సహకార ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాటు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల ఉద్యోగులు తమ సమస్యలపై పోరుబాట పట్టారు. దీనిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రామచంద్రపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తమ న్యాయమైన కోరికలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని కోరుతూ ఆందోళనకు దిగారు. ఈ దీక్ష శిబిరం శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. సహకార ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నినాదాలుగా చేస్తూ ఏకరువు పెట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సహకార సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే సహకార ఉద్యోగుల సమస్యలు తీర్చేస్తామని హామీ ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినప్పటికీ ఇంతవరకు తమ సహకార ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ కోరికలు న్యాయమైనవి అని, పైగా ప్రభుత్వంపై ఏ విధమైన భారం పడదని సహకార ఉద్యోగులంతా ముక్త కంఠంతో పేర్కొన్నారు. తమ కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాము అని ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ రాష్ట్ర నాయకులు తోట వెంకటరామయ్య, పెంకే సత్యనారాయణ, బొబ్బ సుబ్రహ్మణ్య చౌదరి, పోలిశెట్టి ఈశ్వరుడు, డివికే పద్మావతి, అద్దంకి ధనరాజు, కేవీడి ప్రసాద్, సీఈఓలు, సిబ్బంది పాల్గొన్నారు. పే రివిజన్ కమిషన్ ప్రతి ఎక్కడైనా సరే రివిజన్ ఇచ్చారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది చేయలేదు సరికదా. ఇప్పుడు మళ్ళా మా మీద ఏదో జులుము ప్రదర్శించాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చాలుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఏమి సఫలీకృతం కావండి. ఇప్పటికే మా ఆల్రెడీ 1987-88 సంవత్సరాల్లో జాయిన్ అయ్యేటువంటి ఎంప్లాయీస్ చాలామంది 62 ఇయర్స్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే 62 వర్తిస్తుందని చెప్తున్నారు. మరి ఇలాగా వాళ్ళకో రూటు మాకో రూల్ అని చెప్పేసి చేయడం ఏమాత్రం సమంజసంగా లేదని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఈ యొక్క ఉద్యమంలో మేము ఏవైతే కాన్సెప్ట్ పెట్టామో అవన్నీ కూడా 2019తో జాయిన్ అయ్యేటువంటి ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా 2019-2024లో ఉన్నటువంటి పే రివిజన్ కమిషన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా 62 సంవత్సరాలు ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసి వాళ్ళకి ఏమి ఇచ్చేటువంటి వృత్తి కల్పించాలి. అదేవిధంగా గ్రాట్యుటీ 2 లక్షలు ఇస్తా అంటున్నారు, దాన్ని 5 లక్షలు చేయాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ప్రమాద బీమా మా మీద ఆధారపడినటువంటి వాళ్ళకి మేము చనిపోతే ఏ విధమైన లబ్ధి లేకుండా ఉండాలంటే 20 లక్షల బీమా ఒకటి ఏర్పాటు చేయమంటున్నామండి. ఇది ఇత్యాది కోరికలతో మేము ఇవాళ నడి రోడ్డుని పడ్డామండి. మాకు గవర్నమెంట్ జీతాలతో చూస్తే తక్కువ జీతాలే, మాకు అరకొర జీతాలతో పనిచేస్తున్నామండి. కొన్ని చోట్ల 10,000, 15,000, 6,000 జీతాలతో పనిచేస్తున్నారు. ఇంత దుర్భరమైనటువంటి జీతాలు ఉన్న సంస్థ ఎక్కడ లేదండి. ఈరోజు అంగన్వాడీకి కానీ డ్వాక్రా వాళ్ళకి కానీ గ్రాట్యుటీ 10 లక్షలు గవర్నమెంట్ ప్రకటించింది. వాళ్ళు ఏ ఉద్యోగాలు చేసేసి ఏ యొక్క డిగ్రీలు చేసేసి దీంట్లోకి వచ్చారని చెప్పేసి వాళ్ళకి గ్రాట్యుటీ ఇచ్చి మేమందరూ కూడా క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు, బీటెక్లు, ఎంటెక్లు డిగ్రీలు చేసిన వాళ్ళు అందరికీ కూడా ఈ అనగదొక్కడే చర్యగా పెట్టుకున్నాను మా అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు అహ్మద్ బాబు గారు. వారి యొక్క ఈ చర్య ఎంత మాత్రం సమంజసం కాదు. ఈయన ఇంకా కూడా మేల్కోకపోతే మొన్నోసారి సముద్ర గర్జల్లో అక్కడ మనం మేల్కొల్పాం. ఇంకా కూడా మేల్కోకపోతే ఈ యొక్క సహకార ఉద్యోగుల యొక్క సమర్థత ఎంత ఉంటుందని చెప్పేసి రేపు రాబోయే 25వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళి మా యొక్క సమస్య సాధించుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తాం. మా కోరికలు న్యాయమైన కోరికలు తీరే వరకు పోరాటం, న్యాయమైన కోరికలు తీరే వరకు పోరాటం. సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత జిందాబాద్, 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 జిందాబాద్. నా పేరు పెంకే సత్యనారాయణ, రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగులు యూనియన్ కోశాధికారిగా పనిచేస్తున్నాను. సహకార సంఘాల్లో మేము సుదీర్ఘ కాలం పాటు వివిధ కేటగిరీల్లో సీఈఓ అలాగే ఇతర సిబ్బంది పనిచేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా సహకార సంఘాల్లో రైతులకు రుణాలు అందిస్తాం, అలాగే రుణాలు వసూలు చేసి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు చెల్లిస్తూ ఉంటాం. అలాగే సహకార సంఘాల ద్వారా ఎరువులు, క్రిమి సంహారక మందులు, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు మరి ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే సేవింగ్స్ ఖాతాలు కూడా సహకార సంఘాల ద్వారా మేము నిర్వహిస్తున్నాం. కానీ మాకు సహకార సంఘంలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం ఏ విధమైన రక్షణ కల్పించకుండా అరకొర జీతాలతోనే మా యొక్క జీవితాలు కొనసాగుతున్నాయి. దీని గురించి గత 20 సంవత్సరాలుగా మేము ప్రభుత్వాన్ని అనేక పోరాటాలు చేయగా 2019లో ఇదే ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్
జీవో 36ను విడుదల చేయమండి. ఆ జీవో ప్రకారంగా సహకార సంఘంలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా వేతనాలు నిర్ణయిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. 2019లో ఇచ్చిన జీవో ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సరే, జీవో ఇచ్చిన ప్రభుత్వం వచ్చింది కదా, ఏదో ఆశలు నెరవేరుతాయనుకుంటే ఈ ప్రభుత్వం కూడా 25 మాసాలు అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇచ్చిన జీవోని ఇంతవరకు అమలు చేయలేదు. జీవో ప్రకారంగా ప్రతి ఉద్యోగి కూడా వేతనాలు ఇవ్వాలి. అలాగే 2019, 2024 వేతన సవరణ జరగాలి. అలాగే సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకి గ్రాడ్యుటీ కేవలం 2 లక్షలుగానే నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు మరి పెరిగిన ధరలను బట్టి చూసినట్టుగా అయితే, ధరల స్థిరీకరణ బట్టి చూసినట్టయితే గ్రాడ్యుటీ అనేది చాలా తక్కువ మొత్తం. మేము కోరేది ఏంటంటే గ్రాడ్యుటీ చట్ట ప్రకారంగా గ్రాడ్యుటీ చెల్లించాలని కోరుతున్నాం. అలాగే 2000 గత సంవత్సరం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సెంట్రలైజేషన్ కంప్యూటరైజేషన్ చేయాలని సెంట్రల్ పాలసీని తీసుకొచ్చి మా చేత మరి సహకార సంఘంలో కంప్యూటరీకరణ పనులు చేయించడం జరిగింది. 2019లో సహకార సంఘంలో నియమితులైన ఉద్యోగులందరూ కూడా మరి ఆ యొక్క కంప్యూటరీకరణ పూర్తిగా ఎక్కడ ఏ రాష్ట్రంలోని కూడా చేయలేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ కోరికలు, న్యాయమైన కోరికలు తీరే వరకు ఈ పోరాటం. సహకార సంఘ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే, జీవో నెంబర్ 36 ప్రకారంగా జీతాలు వెంటనే, సహకార సంఘ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. సహకార సంఘ ఉద్యోగులను సహకార సంఘ ఉద్యోగుల వేతన సవరణ వెంటనే, సహకార సంఘ ఉద్యోగుల వేతన సవరణ వెంటనే, 2019 ఉద్యోగులను రామచంద్రపురం మండలం వేలంపాలెం PSCS CEOగా పనిచేస్తున్నాను. నా పేరు ధనరాజ్ అండి. మేము గత 2 మాసాల నుంచి సమ్మె చేస్తున్నా సరే ప్రభుత్వానికి చలనం లేదు. అయితే ఏంటంటే మేము మా కోరికలు మంచి పెద్ద అనుగుణమైన కోరికలు కూడా కాదండి. మేము అన్ని కూడా ప్రభుత్వానికి భారమైన కోరికలు కోరుతున్నాం. మా మనుగడ మా 40 సంవత్సరాల సర్వీసులో మేము చాలా చిన్న ఉద్యోగులుగా బతికాం. ఇప్పటికీ కూడా చిన్న ఉద్యోగులు మాకు రిటైర్ అయిపోయి స్టేజ్కి వచ్చేసరి మా గవర్నమెంట్ కనీసం మా కోరికలు నెరవేర్చాలా, ఎందుకు మా మీద సంఘీభావం తెలియబడుతుంది మాకు